శ్రీలంక వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ డే 1 ఈరోజు కంప్లీట్ అయింది. ముందుగా టాస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఫస్ట్ టెస్ట్ లాగా ఇదో మిరకిల్ యాక్చువల్లీ. గిల్ వరుసగా టూ టాసెస్ గెలవడము. గిల్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ అన్నాడు. ఫస్ట్ టెస్ట్లో కూడా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ టాస్ గెలిచిన వెంటనే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బికాస్ ఈ పిచ్చెస్ సబ్ కాంటినెంట్ పిచ్చెస్, శ్రీలంక పిచ్చెస్ సర్ఫేస్ హార్డ్గా ఉంటుంది. సో కెప్టెన్స్ ఆబ్వియస్లీ దే విల్ గో ఫర్ ఫస్ట్ బ్యాటింగ్ యాజ్ యూజువల్. ఫస్ట్ టెస్ట్ లాగానే ఫస్ట్ గాలి వికెట్ లాగానే ఈ వికెట్ ఫస్ట్ గాలి వికెట్తో కంపేర్ చేస్తే ఈ వికెట్ ఇంకా హార్డ్ సర్ఫేస్ లాగా ఉంది. అందుకనే మనం టాస్ టైంలో చూసుకుంటే ఇద్దరు కెప్టెన్స్ సర్ఫేస్ గాలి వికెట్ కంటే చాలా హార్డ్గా ఉంది. సో టాస్ గెలిస్తే నేను కూడా బ్యాటింగే తీసుకుంటాను అనేలాగా చెప్పాడు శ్రీలంకన్ కెప్టెన్ కూడా. సో ఫార్చునేట్లీ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. టీం విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల్దీప్ యాదవ్ పెద్దగా చేంజెస్ ఏం లేవు. జస్ట్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో సరాన్స్ జైన్ అనే ప్లేయర్ డిబేట్ చేశాడు. ఈజ్ అ స్పిన్ బౌలర్. కుల్దీప్ యాదవ్ని పర్ఫార్మెన్స్ పరంగా తీసేశారా లేక నిజంగానే ఇన్ఫెక్షన్ అండ్ వైరల్ ఫీవర్ వచ్చిందా, మనం ఇట్ హ్యాస్ టు గివ్ ఎ థాట్. వీ హ్యావ్ టు గివ్ ఎ థాట్ టు ఇట్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే మానవ్ సుతార్ చాలా యంగ్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ని అవుట్ ప్లే చేశాడు. ఇట్స్ అ హెల్తీ కాంపిటీషన్ టీంలో ఉండటం. ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కుల్దీప్ యాదవ్కి ఇచ్చేద్దాము. సో అదొక చేంజ్ టీంలో. బ్యాటింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ యాజ్ యూజువల్గా ఓపెనర్స్గా దిగారు. యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ చాలా పాజిటివ్గానే స్టార్ట్ చేశారు. బట్ కేఎల్ రాహుల్ మాత్రం చాలా వైడ్గా వెళ్తున్న బాల్ని పోక్ చేసి కీపర్ నిరోషన్ డిక్వేర్లాగా క్యాచ్ ఇచ్చి వెళ్ళాడు. అతను 18 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. మేబీ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అరౌండ్ 37 ఆ రేంజ్ వచ్చింది. బట్ కేఎల్ రాహుల్ అవుట్ అయినా యశస్వి జైస్వాల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చాలా కంఫర్టబుల్గా ఆడుతూ వచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్ఫార్చునేట్లీ అతను రన్అట్ అవ్వడం, బిగ్ స్కోర్ మిస్ అవ్వడం, అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బిగ్ స్కోర్ మిస్ అవ్వడం ఇలా జరిగింది. బట్ ఈ మ్యాచ్లో ఐ వాస్ థింకింగ్ హీ విల్ గో బిగ్, హీ విల్ స్కోర్ బిగ్. బట్ చాలా అంటే అర్షిత ఫెర్నాండో వేసిన ఓవర్లో 3-4 స్కోర్ చేశాడు. ఆ ఊపులోనే ఇంకా మంచి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. బట్ ఒక మంచి బాల్కి బౌల్డ్ అయిపోయాడు అర్షిత ఫెర్నాండో ఆ బౌలింగ్లోనే. నెక్స్ట్ కేఎల్ రాహుల్ అవుట్ అయిన వెంటనే దేవదత్ పడికల్ వచ్చాడు. దేవదత్ పడికల్ ఫస్ట్ మ్యాచ్తో యాక్చువల్గా ఫస్ట్ టెస్ట్లో చాలా కంఫర్టబుల్గా ఓపెనింగ్ నుంచి చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. బట్ ఈరోజు చూసుకుంటే ఓపెనింగ్లో కంఫర్టబుల్గా ఆడాడు, బట్ అగ్రెసివ్గా స్టార్ట్ చేయలేదు. దానికి కారణం శ్రీలంకన్ బౌలర్స్ చాలా తెలివిగా శ్రీలంకన్ స్పిన్నర్స్ నెగటివ్ లెన్స్ వేయడం స్టార్ట్ చేశారు. నెగటివ్ లెన్స్ అంటే ఏమంటే క్రికెటింగ్ టర్మ్స్లో కంప్లీట్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయడం కానీ ఆర్ కంప్లీట్లీ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వేయడం కానీ. ఇది ఎందుకు చేస్తారు అంటే బ్యాట్స్మెన్ని ఇరిటేట్ చేయడానికి. అలా వేస్తే లీవ్ చేస్తూ ఉంటారు బ్యాట్స్మెన్స్, కంఫర్టబుల్గా లీవ్ చేస్తూ ఉంటారు. అలా చాలా బాల్స్ లీవ్ చేసిన తర్వాత స్కోర్ రాకపోవడం వల్ల ఏదో ఒక బాల్ వికెట్ టు వికెట్ వేసి ఆ ఎల్బిడబ్ల్యూ కానీ ఆ బౌల్డ్ కానీ లేకపోతే ఫ్రంట్ ఫుట్ వచ్చేలాగా అటెంప్ట్ చేసి ఇట్లా అవుట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా నెగిటివ్ లెన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. అలా నెగిటివ్ లెన్స్ వేయడం వల్ల కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గిందని అనుకుంటున్నాను ఈరోజు పడిక్కల్ది. బట్ హీ వాస్ కంఫర్టబుల్, హీ వాస్ ప్లేయింగ్ వెల్. ఇంకో విషయం, పడిక్కల్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు అంటే మన సబ్ కాంటినెంట్ పిచ్చెస్లో యాక్చువల్గా న్యూజిలాండ్తో సిరీస్లో చూసుకుంటే హోమ్ సిరీస్లో మనము అందరు సీనియర్ ప్లేయర్స్ ఉన్నా దేవర్ వెరీ కన్ఫ్యూజ్ టు ప్లే. ఒక షాట్ని ఫ్రంట్ ఫుట్ ఆడాలా బ్యాక్ ఫుట్ ఆడాలా అని చాలా కన్ఫ్యూషన్లో అవుట్ అయ్యారు కోహ్లీ కానీ రోహిత్ కానీ ఇలా స్పిన్నర్స్ బౌలింగ్లో. బట్ దేవదత్ పడిక్కల్ ఈ సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే అతని ఫ్రంట్ ఫుట్ అండ్ బ్యాక్ ఫుట్ షాట్స్ ఈక్వల్ పర్సంటేజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ ఫుట్ 46%, బ్యాక్ ఫుట్ 48% ఇలా.
ఇలా ఆల్మోస్ట్ అలా ఈక్వల్ రేషియోలో ఉన్నాయి. అలా ఆడితే ఎప్పుడైతే అలా ఫ్రంట్ ఫుట్ అండ్ బ్యాక్ ఫుట్ ఈక్వల్గా ఈక్వల్ రేషియోలో ఆడుతున్నాడో స్పిన్నర్కి అర్థం కాదు ఏ రేషియోలో ఏ లెంత్ అండ్ ఏ లైన్లో వేయాలి అనేది. సో అలా ఒకసారి స్పిన్నర్ రిథం అప్సెట్ అయిందంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఆడొచ్చు స్పిన్నర్స్ని. దట్ ఈస్ ద మంత్ర టు ప్లే స్పిన్నర్స్ మెయిన్లీ ఇన్ సబ్ కాంటినెంట్ పిచ్చెస్, ఇండియన్ పిచ్చెస్, శ్రీలంకన్ పిచ్చెస్ ఇలా. సో సేమ్ టెక్నిక్ ఈరోజు కూడా వాడాడు, బట్ అంత అగ్రెసివ్గా ఆడలేదు, బట్ హీ స్కోర్డ్ వెల్. అలాగే తన సెకండ్ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. ఒక విధంగా చూసుకుంటే సాయి సుదర్శన్ ఇంజురీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గోయిస్ అనే అనాలి. బట్ సాయి సుదర్శన్ కూడా ఆ ప్లేస్లో బాగానే పర్ఫామ్ చేశాడు, బట్ ఇంత బాగా పర్ఫామ్ చేయలేదని నా ఉద్దేశం. లెట్స్ సీ అతను తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ సాయి సుదర్శన్కి ఇస్తారా లేదా దేవదత్ పడికల్నే కంటిన్యూ చేస్తారా. నా ఉద్దేశంలో దేవదత్ పడికల్ని కంటిన్యూ చేస్తే బెటర్ నేను అనుకుంటాను. ఎందుకంటే రీసెంట్గా తన డొమెస్టిక్ సీజన్ కూడా బాగా జరిగింది. సో ఇప్పుడు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని తీసేసి మళ్ళీ సాయి సుదర్శన్ని తీసుకొని రావడం ఎందుకు అని ఇంకా టైం ఇస్తే బెటర్. హీ ప్రూవ్డ్ హీఈస్ ద రైట్ ప్లేయర్ అండ్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ అ ట్రీ అని నా ఒపీనియన్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే జైస్వాల్ అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ వచ్చారు. శుభ్మన్ గిల్ అండ్ దేవదత్ పడిక్కల్ చాలా కంఫర్టబుల్గా ఆడుతూ వచ్చారు. వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 120 రన్స్ ఇన్ 200 balls, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 60-65 స్ట్రైక్ రేట్తో జరిగిపోయింది. ఆఫ్టర్ 50 చేసిన వెంటనే, హాఫ్ సెంచరీ చేసిన వెంటనే శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు కీపర్ క్యాచ్ ఇచ్చి అచిత ఫెర్నాండో బౌలింగ్లో. సారీ, మేబీ హీ కుడ్ హ్యావ్ కంటిన్యూడ్ కొంచెం స్లోగా ఆడి కొంచెం బిగ్ స్కోర్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో కూడా అతను పెద్ద స్కోర్ అతని లెవెల్కి అతను స్కోర్ చేయలేదని నా ఒపీనియన్. బట్ ఇట్స్ ఓకే, 50 ఈజ్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్. నెక్స్ట్ గిల్ అవుట్ అయిన వెంటనే రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ వచ్చిన తర్వాత 3 runs చేసిన వెంటనే రిటైర్డ్ హర్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. దిస్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ ఫర్ ఇండియన్ ప్లేయర్స్. ఎందుకు రిటైర్డ్ హర్ట్ అయిపోతున్నారు, ఇంజురీస్ ఎందుకు రికవర్ అవుతున్నాయి, రికవర్ అవ్వకుండా మళ్ళీ రీఇన్కవర్ అవుతున్నాయి, ఎందుకు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వాళ్ళకి ఫిట్నెస్ టెస్ట్ సరిగా చేయట్లేదా, లేదా జస్ట్ మ్యాచ్ ఫిట్గా ఉన్నాడు అని సెండ్ చేసి మ్యాచెస్ ఆడిపిస్తూ ఉన్నారా? దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. అండ్ అలాగే రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ వెళ్ళిపోయిన తర్వాత రవీంద్ర జడేజా వచ్చాడు. రవీంద్ర జడేజా యాక్చువల్లీ చాలా పాజిటివ్గా స్టార్ట్ చేశాడు, కొన్ని 4 స్కోర్ చేశాడు స్పిన్నర్స్ దాంట్లో. బట్ రవీంద్ర జడేజా కూడా ఆ హీట్ని సర్వైవ్ అవ్వలేక ఆర్మ్స్కి క్రాంప్స్ వచ్చాయి. మనం చూసుకుంటే ఫస్ట్ టెస్ట్లో కేఎల్ రాహుల్కి ఎలాగైతే క్రాంప్స్ వచ్చాయో ఆ హీట్ని తట్టుకోలేక, అలాగే సిమిలర్గా రవీంద్ర జడేజా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్రాంప్స్ వచ్చాయి. అది వచ్చిన వెంటనే అవుట్ అయిపోయాడు. యాక్చువల్లీ ఆ బాల్ రవీంద్ర జడేజా లీవ్ చేసిన బాల్ చాలా గుడ్ బాల్, కానీ అతని లీవ్ మాత్రం చాలా బ్యాడ్ లీవ్. ఎందుకంటే బాల్ అవుట్ స్వింగ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనుకున్నాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ బాల్ స్ట్రైటన్ అయిపోయి వికెట్స్కి తగిలింది. సో హీ వాజ్ ఇన్ ఫర్ అనదర్ 50. బట్ మేబీ బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడని కోరుకుందాము. అలాగే నెక్స్ట్ జురేల్ వచ్చాడు. యాక్చువల్లీ రవీంద్ర జడేజా అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ వస్తాడని అనుకున్నాను. యాక్చువల్లీ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ని డగ్అవుట్లో చూపించినప్పుడు హీ వాజ్ లుకింగ్ కంఫర్టబుల్. ఐ థింక్ వచ్చి నెక్స్ట్ వికెట్ పడితే రిషబ్ పంత్ వచ్చి ఆడతాడు అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ధ్రువ్ జురెల్ని బ్యాటింగ్ పంపించారు. తర్వాత మళ్ళీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వికెట్ పడిన తర్వాత సారాంష్ జైన్ వచ్చాడు. సారాంష్ జైన్ కంటే ముందు మానవ్ సుతార్ వస్తాడు అనుకున్నాను, బట్ సారాంష్ జైన్ని పంపించాడు. చూద్దాం. యాక్చువల్గా సారాంష్ జైన్ డిబెటెంట్ ప్లేయర్ ఈరోజు ఇన్నింగ్స్లో. అతనికి రవీంద్ర జడేజానే క్యాప్ అందించాడు, టెస్ట్ డిబెట్ క్యాప్. సో ఆల్ ద బెస్ట్ టు హిమ్ అండ్ టు హిస్ ఫ్యూచర్ ఫ్రమ్ అవర్ సైడ్. అలాగే అతను ఉన్నంతసేపు చాలా కంఫర్టబుల్గా అండ్ ఒక 4 కొట్టాడు. 5 balls ఫేస్ చేసి 4 runs స్కోర్ చేశాడు. లెట్స్ సీ వాట్ హీ
గివ్స్ టు బ్యాటింగ్ సైడ్, అంటే బ్యాటింగ్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడో చూద్దాము. అండ్ హోప్ఫుల్లీ ఒక వికెట్ పడితే రిషబ్ పంత్ వచ్చి కంటిన్యూ చేస్తాడు అని అనుకుందాము, అని హోప్ చేద్దాము. ప్రస్తుతానికి ఇండియన్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 300 for 5. ఫస్ట్ డే అయిపోయేసరికి 85 overs జరిగాయి. 5 overs ఇట్స్ కామన్, 5 overs లాస్ అవ్వడం, దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. సో 300 for 5. రేపంతా ఆడి, రేపంతా కాదు, అట్లీస్ట్ 2 sessions అన్నా మన వాళ్ళు 450 to 500 runs మధ్యలో ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే పిచ్ చాలా హార్డ్గా ఉంటే అది బ్యాటింగ్కి సహకరిస్తుంది. సో ఇట్స్ బెటర్ టు గివ్ అవర్ బౌలర్స్ సమ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా. సో వాళ్ళు కూడా చాలా టైట్ లైన్స్ వేసి కొంచెం ఆ ఎక్స్ట్రా రన్స్, ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా టైట్ లైన్స్ అండ్ టైట్ లైన్ బౌలింగ్తో వికెట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చూసుకుంటే ఫస్ట్ డే, సెకండ్ టెస్ట్ ఫస్ట్ డే రివ్యూ చూస్తే ఇట్ వాస్ గుడ్. బట్ దేవదత్ పడికల్ మాత్రం హీ గ్రాబ్డ్ హిస్ ఆపర్చునిటీ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ ఎ థర్డ్ ప్లేస్ అండ్ 1 more century చేశాడు. రైట్ నౌ అతనికి 2 centuries అండ్ 2 half centuries ఉన్నాయనుకుంటాను. అండ్ ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ డే ఇట్ బిలాంగ్స్ టు ఇండియా, బట్ ఇట్ విల్ బీ మోర్ టు ఇండియా ఇఫ్ India goes on and scores more than 450. సో లెట్స్ హోప్. మీరేమనుకుంటున్నారో, ఇండియా ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది, ఇది నా ఫస్ట్ క్రికెట్కి సంబంధించిన ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ చెస్, ఇంతవరకు పెట్టిన వీడియోస్ అంతా చెస్ రిలేటెడ్ వీడియోస్. సో ఇది నా ఫస్ట్ వీడియో క్రికెట్కి సంబంధించింది. ఇలాగే కంటిన్యూస్గా ఎవ్రీడే చేస్తూ రివ్యూస్ పెడుతూ ఉంటాను. నా సైడ్ నుంచి ఏదైనా ఇంప్రూవ్మెంట్ నేను చేసుకోవాలి అనుకుంటే అది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఇంకేదైనా వాయిస్ క్లారిటీ లేకపోయినా, పిక్చర్ క్లారిటీ లేకపోయినా, నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, ఏ ఏరియాస్ టచ్ చేయాలి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో, it will be more helpful to me. And thank you guys.